అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత సంతతి వ్యక్తులు మృతి చెందగా 3 వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం తీవ్ర విషాదానికి దారితీస్తోంది. టెక్సాస్ యూనివర్సిటీకి ప్రయాణిస్తూ ఉండగా కారు టైర్ పేలి ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకి భారతీయులు, భారత సంతతి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వారానికో దారుణం, యాక్సిడెంట్, అనుమానాస్పద మృతులు ఇలా అనేకం నిత్య కృత్యమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆగస్టు 16న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 భారత సంతతి వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు టెక్సాస్ విశ్వవిద్యాలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను అరవింద్ మణి, అతని భార్య ప్రదీప అరవింద్, ఆండ్రెల్ అరవింద్ గా గుర్తించారు. ఈ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తూ ఉన్నారు. దాంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆ 3 స్పాట్లోనే చనిపోయారు. డల్లాస్లోని టెక్సాస్ యూనివర్సిటీలో కొడుకును వదిలిపెట్టేందుకు కారులో వెళ్లడం ప్రమాదం జరగడంతో ఇలా 3 మృతి చెందారు. కాగా అరవింద్ మణి, ప్రదీప్ దంపతులకు మరో కుమారుడు ఆదిత్యరాన్ కూడా ఉన్నాడు. కుటుంబంలో 3 చనిపోవడంతో అతడు ఒంటరిగా మిగిలిపోవడం అందరినీ కలిసివేస్తోంది. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన 3 చనిపోవడం పట్ల అక్కడి ప్రవాస భారతీయులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.